అసలు అమ్మాయిలు కుక్కలు ఎందుకు పెంచుకుంటారు తెలుసా? ఎందుకంటే ఆడదానికి శత్రువు అంటారు కానీ కుక్కకు కుక్క శత్రువు అన్నారు కదా. అయ్యా ఆడలో కుక్క నారా నువ్వు ఎవరు ప్రేమించదు ఇక. ఏంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? కుక్కున్న అమ్మాయిని లవ్ చేస్తే పిచ్చి ఎక్కుతుంది. మరి అసలు ఈ అమ్మాయిలు కుక్కని ఎంత లవ్ చేస్తారంటే నా గర్ల్ ఫ్రెండ్ ఒకసారి కాల్ చేసింది, సంజయ్ ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు ఇంటికి రారని. మనం కాల్ చేసి అడిగితేనే కట్ చేస్తారు. వీళ్ళు కాల్ చేసి రమ్మన్నారంటే మనకు ఆ రోజు ఎలా ఉంటుంది? రైట్ రోజు బ్లెండర్ స్ప్రైట్ దొరికినంత ఆనందంగా ఉంటుంది. రైట్ రోజు బ్లెండర్ స్ప్రైట్ దొరికినంత ఆనందంగా ఉంటుంది. మనమేమో ఇక మామూలు రెడీ అవుతామా, టెస్ట్ మ్యాచ్ రెడీ అయినా రాహుల్ ద్రావిడ్ సాక్స్ లో యాక్స్ కొట్టుకుని మరి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే సంజయ్ టామీ టాయిలెట్ పోయట్లేదురా అంట. టామీ టాయిలెట్ పోయట్లేదురా అంట. ఏం చేయాలి పట్టుకొని ఇట్లా లేపిస్తానా అంటే ఇప్పుడు దాన్ని టాయిలెట్ పోయించాలా? దానికి రాని టాయిలెట్ గురించి ఆలోచిస్తుంది కానీ నాకు వచ్చిన మూడు గురించి ఆలోచించదే. అయినా దీనికి కాల్ చేయడం ఎందుకు? అది మేకప్ చేసి ఇదే జడుచుకొని పోస్తుంది కదా. ఇది ఇలా ఉంటే ఇంకోసారి రాత్రి రొమాంటిక్ మాట్లాడదని కాల్ చేసి ఈరోజు వెదర్ చాలా బాగుంది హగ్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేదంటే కుక్క చెవులో పెట్టింది వెళ్ళి. అదేమో సంజయ్ హాయ్ చెప్పు అంట. అది ఎంత చెప్పినా బోబో అంటది కానీ బుల్లెట్ భాస్కర్ లా మిమిక్రీ చేస్తుందా? ఇంకొకసారి అయితే మరీ దారుణం, చెట్టు పొదల్లోకి ఆక్సిజన్ కోసం తీసుకెళ్తాం, అక్కడ కూడా కుక్కని తీసుకొచ్చేస్తుంది. నేను ఏమైనా తీసుకెళ్ళేది కుక్కల ఎగ్జిబిషన్ కా. ఒక్కోసారి అయితే ఎవడో చచ్చిపోయినట్టు ఏడ్చింది. నేనేమో టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్తే టామీ నిద్రపోవట్లేదంట. దాన్ని కోట తాగిపించి పడుకోబెట్టాలి ఇప్పుడు. దీన్ని ఇలానే వదిలేస్తే ఫస్ట్ నైట్ బెడ్రూమ్ కూడా తీసుకొచ్చేలా ఉంది. ఈరోజు కాల్ చేసి అటో ఇటో తేలిపోవాలి. బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడదాం. హలో, ఏం చేస్తున్నావు? టామీ మూతికి అడుగుతున్నాను. దాన్ని ముడ్డి కడిగే. నాకంటే అదే ఎక్కువైపోయింది నీకు. ముడ్డికి ఎట్లా సింక్ చేయాలనిపించింది నీకు? సంజయ్ తాగావా? తాగితే సంస్కృతంలో మాట్లాడేవాడిని, తాగలేదు కాబట్టి సాఫ్ట్గా మాట్లాడుతున్నాను. అయినా నాకు ఒకటి అర్థం కాదే, నేను నిన్ను ప్రేమిస్తున్నానా దాన్ని ప్రేమిస్తున్నానా? కాల్ చేసి ముద్దడితే దాని చేతి పెట్టిస్తాయంటే నీ కుక్కల నేను పశువుల డాక్టర్ అయిపోయేలా ఉన్నాను కదే. సంజయ్ యువర్ టాకింగ్ రబీష్ ఏంటే? దాన్ని ఎత్తుకొని ర్యాషెస్ వస్తున్నాయి. ఇక్కడ గోపలకి చచ్చిపోతున్నాం. సంజయ్ ఇట్స్ మై బేబీ. అప్పుడు నీ అమ్మ నాన్న మాటలు ఎట్ట అవుతాయి నీకు? బేబీ నువ్వేం కుక్కవా? నేనేమో నిన్ను కౌగిలించుకొని వస్తాను, అదేమో నా మీదకి ఎక్కేస్తుంది. ఈ రోజు అటు ఇటు తెలిపాలి. నువ్వు కుక్కను లవ్ చేస్తున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు. నేను ఇద్దరిని లవ్ చేస్తున్నాను సంజయ్. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నావే రెండు కలిపి రావడానికి. అయితే దాన్నన్నా లవ్ చేయి, నన్నన్నా లవ్ చేయి. దాంతో కంపేర్ చేసి నన్ను కూడా కుక్కని చేయకు. సంజయ్ టామింటే హట్ అవుతుంది. నీలాంటిదే దోమ బామ్మని కుట్టిందని బామ్మని చంపేసిందంట. కొంచెం బుర్ర వాడు. హట్ అవడానికి అర్థం చేసుకున్న ఆడపిల్ల కాదు కుక్క పిల్ల. దీన్ని ఇలానే వదిలేస్తే రేపు పెళ్లిపేటల మీద 7 అడుగులు కుక్క తయించేదానిలో ఉన్నావు కదే. లాస్ట్ అండ్ ఫైనల్ ఆడుతున్నాను. కుక్కని లవ్ చేస్తున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు. లేదు నేను టామీని లవ్ చేస్తున్నా. గుడ్ బై. దీని అమ్మ కుక్కలైతే దాన్ని ఎంట పడితే కుక్కని లవ్ చేసింది భయ్యా, నన్ను వదిలేసింది. మీకు చెప్తున్నాను, ప్రేమించిన అమ్మాయికి హక్కున్నా పర్లేదు, కుక్క లేకుండా చూసుకోండి. సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుంది?